నేను చెప్పేదంటూ ఏమీ లేదు. శోభన్ బాబు గారితో చాలా సినిమాలు చేశాను. ఈ సందర్భంగా నరసింహారావు గారు అరేంజ్ చేసిన ఈ ప్రోగ్రాము సురేష్ బాబు గారు ఆధ్వర్యంలో నాకంటే ఎక్కువ సురేష్ బాబు గారికి, సురేష్ ప్రొడక్షన్స్కి, శోభన్ బాబు గారితో జీవన తరంగాల దగ్గర నుంచి చాలా 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 సినిమాలు చేసినటువంటి అనుభవం, వారి ఎక్స్పీరియన్స్. నేను కూడా ఒక 7-8 సినిమాలు చేసినట్టు గుర్తు. నేను కొంచెం దూరం అయ్యాను ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇప్పుడు. ఈ సందర్భంగా నన్ను పిలిచి మీ అందరికీ పరిచయం చేసేట నరసింహారావుకి, సురేష్ బాబు గారికి, మురళీమోహన్ గారికి చాలా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సరిగ్గా 50 సంవత్సరాల క్రితం సోగ్గాడి సినిమా, సురేష్ ప్రొడక్షన్ వారు నిర్మించిన సోగ్గాడి సినిమా రిలీజ్ అయ్యి 50 సంవత్సరాలు పూర్తయింది. ఈ సినిమా అటు శోభన్ బాబు గారికి, ఇటు సురేష్ రామానాయుడు గారికి, దర్శకుడు బాపయ్య గారికి అందరికీ కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన సినిమా ఇది. ఎవరో కూడా మర్చిపోలేని సినిమా. ఆ రోజుల్లోనే మేమందరం కూడా చూసి ఎంత ఆనందపడ్డామో చెప్పడానికి వెళ్ళలేదు. అప్పటి వరకు శోభన్ బాబు గారు వేసిన క్యారెక్టర్లు ఒక ఎత్తు అయితే, సోగ్గాడి చిత్రంలో క్యారెక్టర్ మరొక ఎత్తు. ఇది చాలా బాగా చేశారు. విలేజ్ క్యారెక్టర్ అని అంత అద్భుతంగా చేశారు. ఇద్దరు హీరోయిన్ల మధ్యన హీరోగా, కథానాయకుడిగా శోభన్ బాబు గారికి పెట్టింది పేరు. మిగిలిన వాళ్ళందరికీ ఒక్క హీరోయిన్తో చేసిన శోభన్ బాబు గారు అంటే ఇద్దరు హీరోయిన్లు ఉండాలి అనేది అదొక ఆనవాయితీ కింద అయింది. ఈ సక్సెస్లు కూడా అట్లాగే ఎన్నైనాయి. అలాంటి వాటిలో మొదటి చిత్రంలోని ఖచ్చితంగా సోగ్గాడి అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఇవాళ నాయుడు గారే ఉన్నడితే, రామానాయుడు గారే ఉన్నడితే దీన్ని ఎంత ఆనందపడిపోయేవారో చెప్పడానికి వెళ్ళేది. మన దురదృష్టం ఏంటంటే శోభన్ బాబు గారు ఇవాళ లేరు, రామానాయుడు గారు లేరు. అయినా సురేష్ బాబు గారు ఆలినాలుగా ఆయన నిలబడి, ఫ్యాన్స్ అందరూ కూడా ఇది కావాలి అని అనుకున్న దానికి, మీరందరూ ఇంత బాగా చేస్తుంటే నేను పాల్గొపోవటం ఏంటయ్యా. జనరల్గా కొంచెం ఇలాంటి వాడికి దూరంగా ఉంటాడు, మామూలుగా ఇప్పుడు దగ్గరికి కూడా రాడు, అట్లా బయట నుంచి కనపడేసి హలో అండి అనేసి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఈసారి అలా కాకుండా మీరందరూ చేసే కార్యక్రమాన్ని, ముఖ్యంగా శోభన్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ఆయన చూసి, మీరు ఎంత ఇదిగా ఉన్నారో చూసి తెలుసుకున్న తర్వాత ఆయన కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఫ్యాన్స్ లేదే హీరోలు లేరు నిజంగా చెప్పాలంటే. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారి ఫ్యాన్స్ అన్నా, నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్ అన్నా చాలా ప్రాణాలు ఇచ్చేవారు అనమాట. తర్వాతకు వచ్చేటప్పటికి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్లు వచ్చిన తర్వాత తెలుగు సినిమా రిలీజ్ అయితే, ఎన్టీఆర్ గారిది రిలీజ్ అయితే నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్ వెళ్ళి పేడ కొట్టడం పోస్టర్స్ మీద, లేకపోతే రామారావు గారి పోస్టర్ వచ్చి నాగేశ్వరరావు గారి పోస్టర్ మీద కొట్టడం కూడా కొన్ని రోజులు జరిగినాయి. కానీ తర్వాత ఆ రోజుకి ఈ రోజుకి ఏకగ్రీవంగా చెప్పుకోకదా ఎవరు ఫ్యాన్స్ అంటే శోభన్ బాబు గారి ఫ్యాన్సే. శోభన్ బాబు గారు చనిపోయి 17 సంవత్సరాలు అయింది, అంతే కదా, 17. అంతకుముందు సినిమాలు యాక్ట్ చేయటం మానేసి 13 ఏళ్ళు. అంటే 30 ఏళ్ళగా ఆయన తెర మీద అక్కడ కాకపోయినా ఇవాళకి కూడా ఫ్యాన్స్ అసోసియేషన్ అనేది మీరు ఉండి దీన్ని ఇంత కార్యక్రమాలు ఇంత అద్భుతంగా చేస్తున్నారంటే కుస్తీ కాస్తి కాదు. మీరు చేసిన కార్యక్రమాల్లో, అనేక కార్యక్రమాల్లో నేను పాల్గొనడం జరిగింది. చాలా బాగా చేశారు. రాజమండ్రిలో చేసినప్పుడు కానీ, హైదరాబాద్లో చేసినప్పుడు కానీ, దాసరి నారాయణరావు గారు కూడా ముఖ్యంగా మీ అసోసియేషన్లో జరిగిన కార్యక్రమాలన్నిటికీ చాలా కార్యక్రమాలకు వచ్చారు ఆయన. మరి వాళ్ళ ప్రముఖులు వాళ్ళందరూ లేకపోయినప్పటికీ కూడా ఈ సినిమా విజయాన్ని మీరు ఇప్పటికీ కూడా పని కట్టుకొని మీరు చేస్తున్నటువంటి శోభన్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ అందరినీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి ఈ రోజుకి కూడా మీ సొంత జేబుల నుంచి డబ్బులు తీసుకుపెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి చందాలు ఇవ్వండి అనే మాట లేకుండా మీ సొంత డబ్బులతో ఇంతకాళ్ళు ఎన్ని కార్యక్రమాలు చేశారో చెప్పడానికి వెళ్ళలేదు. చాలా చాలా సంతోషం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వస్తున్న ఫ్యాన్స్ని చూస్తుంటే ఒకే బ్యాగ్లో మూడు లెటర్ ప్యాడ్లు ఉంటాయి. ఒకటి పలానా హీరోది, ఒకటి ఇంకో రెండు హీరోది. ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గరే మీ హీరో, నేను మీ ఫ్యాన్స్ రండి అని చెప్తూ ఉంటారు. కానీ శోభన్ బాబు గారి ఫ్యాన్స్ మాత్రం ఆ రోజుకి ఈ రోజుకి కూడా చాలా గర్వంగా, మేము శోభన్ బాబు గారి ఫ్యాన్స్ అండి, ఆయన ఉన్నా లేకపోయినా ఆయన ఫ్యాన్స్ మేము 30 సంవత్సరాలుగా. ఇప్పుడు ఎందుకంటే ఇవాళ చనిపోయేటంటే రేపటి నుంచే మర్చిపోతున్నారు జనం.
అలా కాకుండా ఇప్పటికీ కూడా మీ గుండెల్లో పెట్టుకొని ఆయన మా మా నాయకుడు ఆయనండి, మా హీరో ఆయనండి అని చెప్పి గర్వంగా చెప్పుకునే రీతిలో మీరు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నందుకు, ముఖ్యంగా ఆయన పేరు మీద నాటక పోటీలు పెడుతున్నారు, అన్నదానాలు చేస్తున్నారు, విగ్రహ ప్రతిష్టలు చేశారు, ఎన్నో చేశారు. ఇంత రోజు చాలు చేయటం అనేది ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కూడా మేము ఇండస్ట్రీ తరఫు నుంచి కూడా మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందించాల్సిన అవసరం మాకెంతో ఉంది. ఇవాళ పాత సినిమాలన్నీ హిట్ అయిన పాత సినిమాలన్నీ రిలీజులు అవుతున్నాయి. అందులో 50 ఏళ్ళు పూర్తి చేసుకొని ఇవాళ సోగ్గాడు కూడా రిలీజ్ అవుతుంది, 19వ తారీఖు రిలీజు. ఆ రోజు ఫంక్షన్లో ముఖ్యంగా నేను కూడా పాల్గొవాలి, కానీ నాకు అనుకోకుండా ఆ రోజున క్వశ్చన్లో షూటింగ్ ఉంటాం కదా, దానికి వెళ్ళాల్సి వచ్చింది. రాలేకపోతున్నందుకు మీరు ఎంత బాధపడతారో నాకు తెలియదు, నేను మాత్రం చాలా బాధపడుతున్నాను. కానీ ఇవాళ రోజున ఈ కార్యక్రమంలో రావాలి అని అనుకోకుండా పూర్ణచంద్రరావు గారు కూడా వచ్చేప్పుడు, సార్ మీరు రండి, మీరు కూడా శోభన్ బాబు గారితో ఎన్నో సినిమాలు తీశారు, రండి అని చెప్పి ఆయన కూడా రావటం జరిగింది. చాలా చాలా సంతోషం అండి. శోభన్ బాబు గారితో అభిమానిగా, ఆయన అభిమానిని కరెక్ట్గా చెప్పాలంటే ఆయన అభిమానిగా ఆయన సినిమాలు చేయటం, తర్వాత నేను ప్రొడ్యూసర్ అయిన తర్వాత నా మిత్రుడు రాశి విశ్వనాథరావు గారు ఈరోజు ఐ థింక్ ఈ సభ ఏర్పాటు చేయడానికి ఆయనే మూలకారకుడు. రాశి విశ్వనాథరావు గారు ఎంతమందిని గుర్తుపెట్టుకుని వీళ్ళందరినీ తీసుకురావడానికి కారణం ఆయనే. శోభన్ బాబు గారికి అంత దగ్గరే, వీళ్ళందరూ ఎంత దగ్గరో తెలిసి వాళ్ళందరినీ పిలిచాడు ఆయన. సో రాశిమ నరసింహరావు గారి షూటింగ్కి రెగ్యులర్గా వెళ్ళేవాడిని, నేను వేరే షూటింగ్లో ఉన్నా కూడా. అక్కడ ఆయన మాట్లాడే విధానం, ఆయన ఎంత సిస్టమేటిక్గా ఉన్నారు అనేది చాలా దగ్గరగా చూసేవాడిని, పక్కనే ఆల్మోస్ట్ దగ్గరగా కూర్చుని. ఆయన ఆకలేసినప్పుడు ఇప్పట్లాగా బిస్కెట్లు, కేకులు, చిరుతిళ్ళు, ఏరుశనగపప్పు ఉండలు ఇట్లాంటివి కాదు. ఆయన త్రెప్టిన్ అని ఒక ప్రోటీన్ బిస్కెట్లు తినేవాడు, ఓ డబ్బాలో పెట్టుకుని. అది తప్ప వేరేదేం తినేవాడు కాదు, అంత సిస్టమేటిక్గా ఉండేవాళ్ళు. కానీ అప్పట్లో హీరోలు అందరూ ఖచ్చితంగా ఇది ప్రాపర్గా వెళ్తుందా లేదా అని చూసి, ప్రాపర్గా ఉందా లేదో సజెషన్ కూడా చెప్పి, కరెక్ట్గా టైంకి అవుతుందా లేదా కూడా చెప్పేవాళ్ళు. ఆయన 5:30కి వెళ్ళిపోయేవారు. శోభన్ బాబు గారు ఏది ఎట్లా ఉన్నా సరే 5:30కి ఇంటికి వెళ్ళిపోయేవారు. నేను ఆయన రాశిమూసి నరసింహరావు గారి దగ్గర, సురేష్ బాబు గారి ఫాదరు, యాక్చువల్గా సోగ్గాడు అంటే ఆయనే, మా రామానాయుడు గారే. ఆయన పేరుని హీరోకి శోభన్ బాబు గారికి పెట్టారు. ఆయన అందరూ సోగ్గాడు అనేవాళ్ళు. మేమంతా కూడా ఆహా వస్తున్నారు సోగ్గాడు గారిని, అంత స్మార్ట్గా ఉండేవారు. అది దాని అర్థం, అంతకన్నా వేరేది ఏం లేదు. డైరెక్టర్గా పనిచేశాను బాపయ్య గారి దగ్గర. అదే మొదటి సినిమా రామానాయుడు గారితో నాకు సాంగత్యం ఏర్పడింది. ఇవాళ 50 ఏళ్ళ పూర్తి చేసుకుందంటే నమ్మలేకపోతున్నాను, ఎందుకంటే ఇంకా అసలు ఆ రోజుల్లో అలాగే ఉన్నట్టు ఉందన్నమాట. అభిమానం కట్టలు తెంచుకుందంటే ఇదే అనుకుంటా. 17 ఏళ్ళు ఆయన భౌతికంగా మన ముందు లేకపోయినా ఇవాళ కూడా సజీవంగా ఉన్నాడంటే ఈ శోభన్ బాబు ఫ్యాన్స్కి ఉన్న అభిమానమే దానికి నిదర్శనం. ఇవాళ 50 ఏళ్ళ తర్వాత ఇది రిలీజ్ అవుతుంది అనే సందర్భం వచ్చిందంటే కూడా వాళ్ళే కారణం. మరి గతంలో పెద్దలు చెప్పినట్టుగా శోభన్ బాబు గారు చనిపోయి 17 సంవత్సరాలు అయినప్పటికీ, అలాగే సినిమాకి 13 సంవత్సరాలు దూరంగా అంటే దాదాపు 30 సంవత్సరాలు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అభిమానం అంటే ఆ రోజు ఏ రోజుకి ఆ రోజు, ఏ నిమిషానికి నిమిషమే అభిమానం. కానీ చనిపోయిన తర్వాత కూడా ఇన్ని సంవత్సరాలుగా అభిమానం ఉండి వారిని ప్రజల హృదయాల్లో గుర్తుండేటట్టు చేసేటువంటి అభిమానులు నిజమైనటువంటి అభిమానులు అనేది మనకు అర్థమవుతూ ఉంది. శోభన్ బాబు గారు కూడా చెప్పేవారు, నాకు వారసులు ఎవరైనా ఉన్నారంటే నా అభిమానులే అని చెప్పి. ఎందుకంటే ఆస్తులకు అభిమానులు వారసత్వం ఉండదు, కానీ అభిమానానికి వారసత్వం అనేది ఒక శోభన్ బాబు గారికి అది చెల్లిందని చెప్పి. అలాగే రేపు 19వ తారీఖు మరి సక్సెస్ చేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శోభన్ గారితో తీసిన 2 సినిమాలు మంచి హిట్ అయినాయి. ఒకటి డైరెక్టర్ మురళీమోహన్ రావు, చట్టంతో చదరంగం. అందరూ కూడా సురేష్ బ్రాండ్.
సో ఈరోజు ఈ సోమరావు గారి సినిమా మళ్ళీ రిలీజ్ చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఇది రేపు 19వ తారీఖున రిలీజ్ చేసి మీ అందరూ ఆధారాభిమానాలతో అందరూ పెద్దిట్టవని కోరుకుంటున్నాను. Picture. నేను శోభనబాబు గారితో 2 సినిమాలు చేశాను. ఇద్దరు దొంగలు, అడవి రాజా. తమాషా ఏంటంటే 2 మా సినిమాలు తీశాను. ఒక క్లాస్ హీరో తోటి 2 కూడా మా సినిమాలు తీయడం జరిగింది. ఆ 2 కూడా ఎంతో విజయవంతం చేశారు ప్రేక్షకులు. ఇవాళ ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఒక హీరో సినిమా, ఒక సౌగాడు లాంటి విజయవంతమైన సినిమా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఫ్యాన్సే పూనుకొని దాన్ని సెలబ్రేట్ చేయటానికి ముందుకు రావడం అనేది నాకు తెలిసి నవ్వుతున్న భవిష్యత్తు. ఎప్పుడూ ఇలా జరగలేదు. జనరల్గా ప్రొడ్యూసర్లు చేసుకోవచ్చు, లేకపోతే ఇండస్ట్రీ పరంగా ఏమైనా చేయొచ్చేమో, కానీ ఫ్యాన్స్ ముందుకు వచ్చి మేము చేస్తాం అని ముందుకు రావడం అనేది చాలా గొప్ప విషయం. అది ఫ్యాన్స్, అలాగే ఆ సినిమా బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ ఇవాళ అధినేత సురేష్ బాబు గారితో కోఆర్డినేట్ చేసుకొని ఇంత చక్కటి కార్యక్రమం ఇవాళ కానీ రేపు 19th చేయబోయే ఫంక్షన్ కానీ గ్రాండ్గా జరగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ కార్యవర్గానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్తే. థ్యాంక్ యూ పంచంద్ర గారు ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మురళీమోహన్ గారు, ప్రసాద్ గారు, నాగేశ్వరరావు గారు, మురళి, నాగేశ్వరరావు గారు, రాశిమేశ్వర ఫర్ ఆర్గనైజింగ్, కేఎస్ రామారావు. థ్యాంక్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ హియర్ అండి. అంటే ఇప్పుడు నాకు అలవాటు లేని అండి, ఇప్పుడు మామూలు సినిమాలకే రాను ప్రెస్ మీట్కి సరిగ్గా. ఇట్స్ ద లవ్ ఆఫ్ ద ఫ్యాన్స్ దట్స్ మేకింగ్ అస్ డూ దిస్. వాళ్ళ కోసం విల్ సీ దట్ వీ డూ ద బెస్ట్ ఫర్ రీ రిలీజ్ అండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ అండి.